ఒక చిన్న మాట వింటారా? ఏంటంటే ఒక పర్సన్ నన్ను ఇలా అడిగారు, నేను ఒకరిని చాలా ఇష్టపడుతున్నాను, అయినా సరే నన్ను వద్దనుకుంటున్నారు, రీజన్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు మీరు వాటర్ పట్టడానికి ఒక ట్యాప్ కింద ఒక బకెట్ పెట్టారు. బకెట్ ఫుల్ అయిన తర్వాత ఏమవుతుంది? మీరు ట్యాప్ ఆఫ్ చేయకపోతే వాటర్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ బకెట్ లో ఉన్న వాటర్ మనం ఏదో విధంగా ఉపయోగించుకుంటాం, కానీ కిందకి పోతున్న వాటర్ దేనికి పనికిరాదు. నువ్వు ఎంత ఇష్టపడుతున్నా సరే అట్లనే వాళ్ళు ఇంకా నిన్ను వద్దు అనుకుంటున్నారంటే ఆ జెన్యూనిటీతో పాటుగా సంథింగ్ ఏదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఎంత ఇష్టపడినా జెన్యూన్తో ఇష్టపడు, ఏదో ఒక రోజు వాళ్ళే నేను ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు ఆ బకెట్ లో ఉన్న వాటర్ లాగా జెన్యూన్ గా ఉన్నావు అనుకో, ఏదో విధంగా ఉపయోగపడతావు. లేదంటే ఆ కిందకి పోతున్న వాటర్ లా నువ్వు ఉన్నావు అనుకో, దేనికి పనికిరాదు, డ్రైనేజీలోకి పోవడం తప్ప. నీకేమనిపిస్తుంది? ఆ బకెట్ లో ఉన్న వాటర్ లాగా జెన్యూన్ గా ఉండడం మంచిది అనిపిస్తుందా, లేదంటే ఓవర్ఫ్లో అయిపోతున్న వాటర్ లా ఉండడం మంచిది అనిపిస్తుందా?